దేశంలోనే మరీ ముఖ్యంగా తూర్పు తీరాన ఉన్న ప్రముఖ కృష్ణపట్నం పోర్టుకు ప్రస్తుతం కనెక్టివిటీ సమస్యగా ఉంది. ఆ మాటకొస్తే ఈ పోర్టుకే కాదు, దేశంలో అనేక పోర్టులకు జాతీయ రహదారులు, రైల్వే మార్గాల అనుసంధానం సమస్యగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సాగరమాల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది భరతమాల లాంటిదే. భరతమాలలో జాతీయ రహదారులు నిర్మించినట్లే సాగరమాలలో దేశంలోని 32 పోర్టులను సమీపంలోని జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా రహదారులను నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే కృష్ణపట్నం పోర్టుకు కనెక్టింగ్ వే నిర్మాణాన్ని చేపట్టింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. కేవలం పోర్టుకు సంబంధించిన సరుకు రవాణా వాహనాలు మాత్రమే ఈ మార్గంలో వెళ్ళొస్తాయి. సాగరమాలలో నిర్మిస్తున్న పలు రహదారుల కన్నా ఈ రోడ్డు ప్రత్యేకమైనది. ఈ రోడ్డు ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలిగా. నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ పోర్టు జిల్లా కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రధానంగా సరుకు తీసుకుని వెళ్లే లేదా పోర్టు నుంచి లోడు తీసుకొచ్చే ట్రక్కులు, లారీలు ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే బద్వేలు ప్రాంతం నుంచి, అంటే హైదరాబాద్, బెంగళూరు, బళ్ళారి ప్రాంతాల నుంచి వాహనాలు వచ్చి వెళుతూ ఉంటాయి. ఇవి నెల్లూరు సమీపంలోని క్రాస్ కావాలి. అదేవిధంగా చెన్నై, విజయవాడ వైపు నుంచి వచ్చే లేదా వెళ్లే కంటైనర్లు కూడా నెల్లూరు సమీపంలోనే జాతీయ రహదారి నుంచి పక్కకు మళ్ళాలి. దీనివల్ల దూరం పెరగటమే కాకుండా రవాణాలో వ్యయ ప్రయాసలు ఉంటున్నాయి, సమయము వృధా అవుతుంది. ఇక దీన్ని పరిష్కరించడానికి చేపట్టిందే పోర్టు కనెక్టివిటీ. అదే చిల్లకూరు, తూర్పు కనుపూరు నుంచి కృష్ణపట్నం సాగరమాల యాక్సెస్ కంట్రోల్ హైవే. సాగరమాల అంటే సముద్ర తీరంలోని పోర్టుకు చేరటం. యాక్సెస్ కంట్రోల్ అంటే కేవలం పోర్టుకు వెళ్ళి వచ్చే వాహనాలు మాత్రమే తిరగటం. అందుకు అనుగుణంగా 48 కిలోమీటర్ల రహదారిని హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో మెగా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. ఇందులో తమిళనాడు వైపున గూడూరుకు సమీపంలో చిల్లకూరు నుంచి, అంటే చెన్నై కోల్కతా హైవే నుంచి తూర్పు కనుపూరు వరకు 24 కిలోమీటర్ల రహదారిని 4 వరుసలతో, అంటే అటు 2 ఇటు 2 రహదారులను నిర్మిస్తున్నారు. దీనిని పోర్టు 1గా పిలుస్తున్నారు. జాతీయ రహదారికి అనుసంధానించే విధంగా కిలోమీటరు పొడవైన ఫ్లైఓవర్ను నిర్మిస్తున్నారు. ఈ పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి. ఆ తరువాత, అంటే జాతీయ రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతుంటే తూర్పు కన్పూరు నుంచి పోర్టు వరకు 6 లేన్ల రహదారిని 11.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టారు. అటు 3 ఇటు 3 వరుసలు ఉంటాయి. ఈ 6 లేన్ రోడ్ను పార్ట్ 2గా పనులు చేస్తున్నారు. మొత్తం ఈ 2 పార్టులతో కూడిన ఈ రహదారి పూర్తయితే భవిష్యత్తులో నెల్లూరు మీదుగా వాహనాలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ట్రాఫిక్ సమస్య అస్సలుండదు. నేరుగా ట్రక్కులు పోర్టుకు వెళతాయి. ఈ రహదారి నిర్మాణంలో ప్రధానంగా 680 మీటర్ల పొడవైన 5 ప్రధాన వంతెనలను చేపట్టారు. 3 ఫ్లైఓవర్లతో పాటు అండర్ పాస్లు, చిన్న వంతెనలు, మొత్తం మీద 24 నిర్మిస్తున్నారు. ఇప్పటికే 18 కిలోమీటర్ల మేర డీబీఎం, అంటే పునాది లాంటి బిటమిన్తో నిర్మించే రహదారి నిర్మాణం పూర్తయింది. ఇందులో భాగంగా 17 లక్షల మెట్రిక్ టన్నుల పాండ్ యాష్ను నిర్మాణంలో 2 వైపులా ఉపయోగించారు. మొత్తం మీద నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ రహదారి పూర్తయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎగుమతి, దిగుమతి అయ్యే సరుకు ఓడరేవు నుంచి ఆయా రాష్ట్రాలకు సులభంగా రవాణా చేయొచ్చు. కృష్ణపట్నం ఓడరేవు దక్షిణ భారతంలో మరీ ముఖ్యంగా 3 రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఉంటోంది. ఏడాదికి సరాసరిన 65 మిలియన్ టన్నుల సరుకు ఎగుమతులు, దిగుమతులు జరుగుతూ ఉంటాయి. అంటే 85 లక్షల కంటైనర్లు రవాణా అవుతూ ఉంటాయి. లారీకి అయితే 2, ట్రక్కుకైతే 4 కంటైనర్లు పడతాయి. ఆ ప్రకారం 1 కోటి లారీలు లేదా దాదాపు 60 లక్షల ట్రక్కులు
ఏడాదికి ఈ రహదారిలో ప్రయాణిస్తాయి. ఎంత లేదనుకున్నా రోజుకు 15,000 నుంచి 20,000 సరుకు రవాణా వాహనాలు ప్రయాణిస్తాయి. చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో అయితే తమిళనాడులో నల్లూరు చెక్పోస్ట్ వద్ద అన్ని వాహనాలు కలిపి రోజుకు 60,000 వాహనాలు గరిష్టంగా ప్రయాణిస్తున్నాయి. ఇందులో 3వ వంతు కృష్ణపట్నం రోడ్డులో ప్రయాణిస్తాయని అంచనా. దాంతో అందుకు తగిన విధంగా రహదారిని పటిష్టంగా పూర్తి చేయాలి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించే విధంగా ఈ రహదారిని డిజైన్ చేశారు. భవిష్యత్తు అంటే వచ్చే 3 దశాబ్దాల అవసరాలు తీర్చే విధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రహదారి ప్రమాదాలు పూర్తిగా నివారించవచ్చు. ఎందుకంటే ఈ రహదారిలో గ్రామాలకు యాక్సెస్ ఉండదు. పోర్టుకు వెళ్లి వచ్చే వాహనాలకు మాత్రమే జాతీయ రహదారితో అనుసంధానం ఉంటుంది. అందుకే ఈ రహదారి పోర్టు కనెక్టివిటీ కింగ్ అవుతుంది. కృష్ణపట్నం పోర్టుకు గుండెకాయ లాంటిది. మొత్తం 17 ఏళ్ల పాటు ఈ రోడ్ను మెగా నిర్వహిస్తుంది. ఈ పోర్టు నుంచి ఇనుప ఖనిజం, వ్యవసాయోత్పత్తులు ఎగుమతి అవుతాయి. బొగ్గు, చమురు, గ్యాస్, ఎరువులు, యంత్ర సామాగ్రి దిగుమతి అవుతాయి. వాణిజ్య అభివృద్ధికి ఉపయోగపడే కృష్ణపట్నానికి ఈ రోడ్ కీలకం కానుంది.